హాయ్ ఫ్రెండ్స్, గుండెన్నిండా గుడిగంటలు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. రోహిణి అసలు నిజం బయటపడటంతో కథ ఒక్కసారిగా మారిపోతుంది. ఒకవైపు రంగారావు, మాణిక్యం దగ్గరకు వెళ్లి తన అల్లుడు బాలు నగలు కాపాడినందుకు స్వీట్లు ఇవ్వమని అడుగుతాడు. విషయానికి తెలుసుకున్న మాణిక్యం, బాలు సాధించిన విజయాన్ని పెద్ద ఎత్తున సన్మానించాలని డిసైడ్ అవుతాడు. పూలదండలు, మేళతాళాలతో మాణిక్యం హడావిడి చేస్తూ వస్తుండగా, ఎదురుగా బాలు, మీనా కనిపిస్తారు. ఒకరినొకరు చూసుకోగానే మాణిక్యం గుండె ఆగిపోయినంత పనవుతుంది. అనవసరంగా సంబరాలు చేసి రోహిణి నిజాన్ని బయటపెట్టేలా చేసుకున్నానని కంగారుపడతాడు. అక్కడే ఉన్న రంగారావు బాలుకి పరిచయం చేస్తూ, అతనే పెళ్లికొడుకు మేనమామ మాణిక్యం అని చెప్తాడు. దాంతో బాలు, మీనా తీవ్ర షాక్కి గురవుతారు. అసలు విషయానికి రాబట్టడానికి బాలు మాణిక్యం భుజంపై చెయ్యేసి నిలదీస్తాడు. పోలీసుల భయం చూపించడంతో మాణిక్యం ఇక తట్టుకోలేక అసలు విషయానికి బయటపెడతాడు. రోహిణికి, తనకి ఎలాంటి బంధుత్వం లేదని, కేవలం నటించడానికే రోహిణి తనని కుదుర్చుకుందని నిజం చెప్పేస్తాడు. ఆ వెంటనే బాలు, మీనా ఆ మాణిక్యాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో ప్రభావతి, రోహిణి, మనోజ్ ఉన్న సమయంలో బాలు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నానని చెప్తాడు. మాణిక్యం లోపలికి రావడంతోనే ప్రభావతి మర్యాదలు చేయడానికి ముందుకొస్తుంది. కాని, మాణిక్యం అక్కడ అందరి ముందు మోకాళ్లపై కూర్చొని రోహిణి చెప్పిన అబద్ధాలు, ఆస్తి నాటకం మొత్తాన్ని బయటపెడతాడు. ఈ నిజం వినగానే ప్రభావతికి మైండ్ బ్లాక్ అవుతుంది. తను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్న రోహిణి ఇంత పెద్ద మోసం చేసిందని తెలిసి తీవ్రంగా కోపోద్రిక్తురాలవుతుంది. రోహిణి ఎంత బ్రతిమిలాడినా వినకుండా ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కెళ్లి, పోలీసులకు అప్పగిస్తుంది. పోలీసులు వచ్చి రోహిణిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రోహిణి చేసిన దగాను తట్టుకోలేక ప్రభావతి తల్లడిల్లిపోతుంది. నాటకాల రోహిణిని నమ్మి మోసపోయానని కుమిలిపోతూ ఏడుస్తున్న ప్రభావతిని చూసి మీనా ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ప్రభావతి ఏడుస్తూ మీనాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇప్పటివరకు మీనాని ద్వేషించిన ప్రభావతి, ఆమె మంచి మనసును అర్థం చేసుకుని దగ్గరకు తీసుకునే ఈ సన్నివేశం ప్రేక్షకుల మనసులను పిండేస్తుంది. మరి ప్రభావతి ఇకనైనా మీనాని సొంత కూతురిలా చూసుకుంటుందో లేదో రాబోయే ఎపిసోడ్స్లో చూడాల్సిందే. ఈ ట్విస్ట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.